ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటా కండిషన్? తొందరగా చెప్పరా. అవని భార్యగా నా జీవితంలోకి అడుగు పెట్టాలంటే అక్షయ్ని వదులుకోవాలి. అక్షయ్ని తన కూతురుగా అంగీకరించుకోవాలి. అక్షయ్ రేపు ఎప్పుడైనా వచ్చినా తనతో ఉన్న బంధం తెంచుకోవాలి. అక్షయ్కి అవని తల్లి కాదు, అవనికి అక్షయ కూతురు కాదు అని బాండ్ మీద రాసివ్వాలి. అప్పుడే అవని నేను తీసుకుని వెళ్తాను. లేదంటే నా మనసు అంగీకరించదు. అందుకు నీకు సమ్మతం అయితే వెంటనే బయలుదేరు. రేయ్ శ్రీకర్, ఇదేం కండిషన్ రా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈ విషయం నువ్వు ఇంటి దగ్గరే చెప్పుంటే మేము ఈ ఇంటి వరకు వచ్చుండేవాళ్ళం కాదు. మంచి మెలికే పెట్టాడు. దీన్ని నేను సంపూర్ణంగా వాడుకోవాలి. అయిపోయింది, ఈ డీల్ క్యాన్సిల్ అయిపోయింది. అవని మొహం మాడిపోయింది. కూతుర్ని వద్దని ఎందుకంటున్నారు సార్? కూతుర్ని వదిలి ఈ తల్లి ఎలా రాగలదు? నా చెల్లెలి మీద నానా నిందలు వేసిన మీరు ఎటువంటి ఆధారాల్ని అడగకుండా నా చెల్లెల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారంటేనే నమ్మబుద్ధి కాలేదు. అదే జరిగింది ఇప్పుడు. అవని నువ్వే ఉంటావు. బయటికి నడవండి, బయటికి నడవండి. దయచేసి బయటికి నడవండి. ఎందుకలా అంటున్నావు? శ్రీకర్ అడిగిన దాంట్లో తప్పే ఉంది. నీలాంటి తప్పుడు మనుషులకు అది తప్పనిపించదు. ఏమని? నా నిహారిక నిప్పు. అయితే నీ కొంప కంటించుకోపో. మీ ఇద్దరు విడిపోయిన కారణం జనాలకి తెలుసు. రేపటి రోజున అక్షయ్ మీతో ఉంటే శ్రీకర్ని గుచ్చి గుచ్చి అడుగుతారు కదా. అందుకే అటువంటి కండిషన్ ని పెట్టాడు. ఇది కూడా రీజనబుల్. సత్యగాడి కూతురు అయింటుందని అందరూ అనుకుంటున్నారు. ఎవరికో పుట్టిన బిడ్డకి వీడి పేరు పెట్టుకున్నట్టు అందరూ హేళన చేయరు. నోరు మూయండి. నా బిడ్డ ఎటువంటి కలుషితం కాదు. నా ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు. నా భర్త వల్లనే నా బిడ్డ కలిగింది. నా భర్త పట్ల నాకు పవిత్రమైన ప్రేమ ఉంది. అది ఇప్పటికీ మీరు నమ్మకపోతే అది మీ కర్మ. మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. నా బిడ్డని వదిలేస్తేనే నీతో జీవితం అంటే ఆ జీవితం నాకొద్దు. నా బిడ్డతో సంబంధం తెంచుకుంటేనే మీ ఇంట్లో నాకు కోడలి స్థానం అంటే ఆ స్థానం నాకొద్దు.